ధాన్యం కొనేవారు లేరు, విత్తనాలు అమ్మేవారు లేరు. ప్రభుత్వం ఉన్నట్లా లేనట్లా. విత్తనాల కోసం రైతులు పడుతున్న వెతలు ప్రభుత్వానికి పట్టడం లేదు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్లా లేనట్లా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ప్రశ్నించారు. పర్యవేక్షించాల్సిన వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడున్నారు? ముందు చూపులేని ముఖ్యమంత్రి జాడేది అని బుధవారం సామాజిక మాధ్యమ వేదికగా ఎక్స్లో నిలదీశారు. ఎన్నికల ప్రచారంలో తిరగడం తప్ప ఎన్ని ఎకరాలకు విత్తనాలు అవసరమో లెక్కలేదా? నిన్నటిదాకా ధాన్యం అమ్ముకుందామంటే కొనేవారు లేరు, నేడు విత్తనాలు కొందామంటే అమ్మేవారు లేరు. రాష్ట్రంలో పాలన పూర్తిగా పడకేసిందని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి? సాగునీళ్ళు ఇవ్వడం చేతకాక పంటలు ఎండబెట్టి ప్రభుత్వానికి ప్రస్తుతం కనీస విత్తనాలు ఇచ్చే దురదృష్టి కూడా లేదా? తెల్లవారుజామున 4 గంటలకు లైన్లో నిలబడితే సాయంత్రం 4 గంటల వరకు విత్తనాలు ఇవ్వలేరా? గడిచిన 10 ఏళ్లలో 10 నిమిషాల్లో విత్తనాలు చేతికంతే ఇప్పుడు రైతులు 10 గంటల పాటు పడిగాడుపు పడినా ఫలితం ఉండడం లేదు. బీఆర్ఎస్ పాలనలో పండుగలా సాగిన వ్యవసాయాన్ని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఆగం చేసింది. ఇప్పటికైనా రైతుల అవసరాలకు సరిపడా విత్తనాలు తెప్పించండి. అన్నదాతల సమస్యలు పరిష్కరించకుంటే రైతుల సంఘటిత శక్తిని ప్రభుత్వానికి చూపిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు.